UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలిపే హిట్ టీవీకి వారి యాజమాన్యానికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పేరు అమరావతి కృష్ణారెడ్డి. అలాగే ముఖ్యమైనదంటే మన జానీ మాస్టర్ గారు మన నెల్లూరు అతను. ఇక్కడే ఎదిగాడు, ఇక్కడే తిరిగాడు. తను ఎంతో కష్టపడ్డాడు. ఒక లారీ డ్రైవర్గా, టిప్పర్ డ్రైవర్గా తను ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నాన్నగారు తాను కష్టార్జితంతో నేను హైదరాబాద్కి వెళ్ళాలి, నేను మంచి డ్యాన్సర్ అవ్వాలని చెప్పేసి కృషితో వాళ్ళ తండ్రి గారు కాదన్నా కూడా మెప్పించి వెళ్ళేసి అక్కడ ఎంతోమంది కష్టాలు పడ్డాడు. ప్రతి ఒక్కరికి తన డ్యాన్స్ చూపించడము, వాళ్ళు ఒక సాంగ్ షూట్ చేయటము, ఆ సాంగ్ సినిమా వాళ్ళు చూపించడము, మళ్ళీ ఆ సినిమా డ్రాప్ అవ్వటము, ఇలాగ అనేక కష్టాలు, ఆకలి అనేది దాన్ని తృప్తిగా ఈరోజు కూడా భోంచేయలేదు. అంటే అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చినాడు. ఈరోజు ఏ రోజైనా మాకు నెల్లూరుకు వచ్చినప్పుడు మనకు కలుస్తుంటాడు. ఎంతో అభిమానంగా నెల్లూరు వాళ్ళంటే ఎంతో అభిమానంగా. ఈ మధ్యకాలంలో నేను కూడా అక్కడ డ్యాన్స్ అసోసియేషన్ కూడా రికమెండ్ చేస్తే మన నెల్లూరు పిల్లకాయలు కూడా వాళ్ళకు కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ. అంటే చాలామంది ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా గర్వంగా ఉంటారు. కానీ జానీ మాస్టర్లు ఎప్పుడు కూడా నెల్లూరులో ఇక్కడ సుబ్బారావు గారు ఉన్నారు, పూల సుబ్బారావు గారు, చిట్టుబాబు గారు, వీళ్ళగా డ్యాన్స్ నేర్చుకున్నాడు. వీళ్ళ సపోర్ట్ కూడా కొంత ఉంది ఆయన డెవలప్ అయ్యే దాంట్లో. అలాంటి వ్యక్తి తన ఫ్యామిలీతో ఎప్పుడు మన హోటల్కి వచ్చేవాడు. మన హోటల్లో భోంచేసేవాడు. మేము మాగుంట్లే హోటల్లో కొత్తగా హోటల్ పెడితే ఆడకొచ్చి భోంచేసేవాడు. తను ఎప్పుడు కూడా అంటే అటు గర్వంగా కానీ అంటే వేరే ఆలోచనలు ఎప్పుడు కూడా తను నాకు ఎక్కడ సిమ్టమ్సే కనపడలేదు. తను మాట్లాడినా కానీ, తన చూపులు కానీ, తన కుటుంబం తనేందో తన బిడ్డ అనే ఆలోచనలు ఉంటాడు. ఎవరు వెళ్ళినా కూడా లేడీస్ను కూడా నాకు తెలిసేది ఎక్కడ కూడా మాతో కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్, ఆ కామెంట్ రాదు. మా యాక్చువల్గా సినీ ఫీల్డ్ ఉంటుంది. కానీ ఏ రోజు కూడా జానీ మాస్టరు లేడీస్ గురించి కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. మరి ఈరోజు చూస్తుంటే టీవీలో ఎక్కడ చూసినా కూడా అది వస్తుంది. మరి ఎంత అది ఏమి నిజమో ఆ దేవుడు తెలియాలి మనకి. కానీ ఈ మధ్యకాలంలో ఒక మనిషి ఎదిగిన తర్వాత తనకి దెబ్బ కొట్ట అంటే ఒక్కొక్క ఆయుధం ఆడవాళ్ళు. నేను చాలా చూస్తాను ఈ మధ్య రాజకీయ నాయకులు కానీ, సినిమాలు కానీ, వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం తెలియదు కానీ తన లైఫ్ పతనమైపోతుంది. అది రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా యాక్టర్ ఉండొచ్చు. కాబట్టి ఎంతవరకు నిజమనేది దీన్ని లోతుగా ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి అది నిజమా కాదని ఆలోచించి జానీ మాస్టర్కి న్యాయం చేయాల్సిగా మా 25 కళాస్థానంగా మేము అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే మా నెల్లూరు వాడు మంచివాడు. ఒకవేళ చెడ్డ వ్యక్తి అయితే నేను ఈరోజు కూడా మీకు ముందు మనం మాట్లాడలేను. కానీ నాకు ఏ రోజు కూడా అతను చెడ్డగా మాట్లాడటం కానీ, ఎక్కడ ఆడవాళ్ళని కించపరచడం జరగలేదు. కాబట్టి అటువంటి వ్యక్తికి నిందపడటం చాలా బాధగా ఉంది. కానీ దయచేసి ప్రభుత్వం కానీ, సినీ ఫీల్డ్లో కానీ ఒకసారి దాని గురించి ఎంక్వైరీ చేసి నిజమైతే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఇది అబద్ధమైతే అతను కాపాడాలని చెప్పేసి మా 25 కళాశాల తరఫున మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ప్యార్జాన్. ఇప్పుడు ఫాతిమావి అని పిలుస్తున్నారు నాకు. నేను జానీ మాస్టర్ అత్తని. చిన్నప్పటి నుంచి నా కాడనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పనికి పోరా అని చెప్పి అరుస్తా ఉన్నా కూడా నా కాడనే వచ్చేది. ఆ కాలో కట్ట మా ఇంటి పక్కన ఏరు ఉంది. ఆ ఏరు కార డ్యాన్స్ ఏం చేసుకొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత తిట్టినా కూడా ఆ డ్యాన్స్లలోనే ఉంటున్నాడు. పనికి కూడా పంపించాడు. కనకమహల్ సెంటర్లో ఒక మెకానిక్ ఉంటే అక్కడ పని చేస్తున్నాడు. ఆడ నుంచి ఈ పిల్లకాయలతో కూడా చేరి హైదరాబాద్ చేరాడు. హైదరాబాద్ చేరి వాళ్ళ నాన్న కాడికి వచ్చి తగులుకున్నాడు. నాకు ₹1,00,000 కావాలంట, ఏందో వరల్ కార్డు అంట, ఆ కార్డు తీసుకోవాలా, నేను వాళ్ళ డ్యాన్స్లు నేర్చుకోవాలని. వాళ్ళ నాన్న కొట్టి కూడా వాడికి పంపించకుండా గమ్మున ఉన్నాడు. పోనీలేరా, నేను కూడా చెప్పా వాళ్ళ నాన్నతో, పోనీరా పోతాను అంటున్నాడు, పంపించేసేయి రాదంటే, నీకేం మాట పాడలేదులే, నువ్వు పో అక్క అని కూడా నన్ను అరిచాడు. సరేలే అని గమనైపోయినా. అది పోయి చేరిపోయాడు. ఆడనే డ్యాన్స్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, ఆడ స్టేజీ మీద కూర్చుంటా మాట్లాడుతూ ఉన్నాడు. అట్ట పెళ్లి చేసుకున్నాను అని అన్నారు. మళ్ళీ మాకు కూడా తెలీదు పెళ్లి చేసుకునింది. భార్యని తీసుకుని 2 పిల్లకాయని తీసుకొని వచ్చాడు మా ఇంటికి. మమ్మల్ని కూడా గిబ్బులు ఇస్తూ ఉన్నాడు. పోయి వచ్చినప్పుడంతా మా 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 మనోడు ఒకడు చచ్చిపోయాడు. వచ్చి 20,000 కూడా ఇచ్చిపోయాడు ఎత్తుబుడి కోసం. మళ్ళీ వాళ్ళ బావ నా అల్లుడు కూడా చచ్చిపోయాడు. అప్పుడు కూడా వచ్చాడు. వచ్చి ఒక 10,000 ఇచ్చాడు. ఇచ్చి ఎత్తుబుడి దాకా ఉండి పోయాడు.
చాలా మంచివాడు వాడు. వాడికి టచ్ పనులు గిన్లు ఏం పనికి రావు, చీడు కూడా వాడు. మరి ఆ దేవుడు ఎందుకు ఇవంతన బాధిస్తున్నాడో ఏందో మాకు కూడా అర్థం కావట్లే. రేం పొగరు ఏడ్చి మేము సస్తా ఉన్నాం. అసలు ఏంది, ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించి చస్తున్నాం. అంతకు మించి మేమేం చెప్పలేను. ఇంకా జానీ మాస్టర్ మా తమ్ముడు కొడుకే చేస్తున్నట్టే మాకు అనుమానం. వాడు చేయకూడదు, ఇడు ఉండకూడదు అని చెప్పి చేస్తున్నాడనే మాకు అనుమానం. అసలు ఇది ఒక ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆ ఎలక్షన్లలో పోయాడు. మేము కొట్టుకుంటూనే ఉన్నాం, ఎలక్షన్లు ఎందుకురా నాయన మాకు, మాకు ఎలక్షన్లు ఎంత అని కూడా అన్నాం. ఆ ఎలక్షన్లలో పోయిన తర్వాత వాళ్ళకేమన్నా వాడి మీద కోపం వచ్చిందో, లేదు ఈ డ్యాన్సులలో వాళ్ళతో ఏమైనా కోపం వచ్చిందో ఆ దేవుడికే తెలియాలా, మనకేం తెలీదు. అతనికి ఎంత ఎదిగినా కూడా గర్వం అనేది ఉందా? లేదు, గర్వం ఉండదు. ప్రతి వాళ్ళకు కూడా అయ్యో పాపం అనేవాడే కానీ గర్వంతో మాట్లాడి తగువులు తెచ్చి ఒకరి మీద తగువుకి పోయి అస్సలు వాడు ఎరగడు, మేము చూడలేదు.